హలో గైస్, మార్కెట్స్ స్టిల్ మనకి స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటమే చూపిస్తున్నాయి. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ దివాళీ గైస్. సో మీరు అందరూ కూడా దివాళీ చాలా బాగా చేసుకున్నారని కోరుకుంటున్నాను. సో ఎస్టర్డే మనకి ఆల్రెడీ దివాళీ కంప్లీట్ అయింది. బట్ ఎవరైతే కొంతమంది ఈరోజు కూడా చేసుకుంటారో సో అందరికీ కూడా హ్యాపీ దివాళీ. మీ హెల్త్ అంతా కూడా బాగుండాలి ఇయర్ అంతా కూడా. అలాగే మీరు వెల్త్ జనరేట్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను గైస్. సో అలాగే ఈరోజు మనకి మొహరత్ ట్రేడింగ్ డే ఉంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. టైమింగ్స్ ఏంటి, మార్కెట్స్ మొహరత్ ట్రేడింగ్ డే రోజు ఏ విధంగా ఉంటాయి, అలాగే సో చాలామంది మొహరత్ ట్రేడింగ్ డే రోజు ఏం చేస్తారు అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ అనేది చేద్దాం. అలాగే బిఎస్సి స్టాక్ గురించి చాలామంది అడుగుతున్నారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ దీపావళికి మనం ఫోకస్ చేయాల్సిన కొన్ని స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొహరత్ ట్రేడింగ్ డే గురించి చూస్తే కనుక మొహరత్ ట్రేడింగ్ డే October 21. సో ట్యూస్డే రోజు మనకి జనరల్గా ప్రీవియస్గా మనకి ఏంటంటే ఈవినింగ్స్ ఉండేదన్నమాట 6 to 7. బట్ ఇయర్ ఏంటి అంటే కనుక ఆఫ్టర్నూన్ టైంలో పెట్టారనమాట. సో మనకి October 21 ఆఫ్టర్నూన్ మనకి 1:45 నుంచి 2:45 ఈ 1 అవర్ మనకి ట్రేడింగ్ సెషన్ ఓపెన్ అవుతుందన్నమాట. సో ఎందుకంటే కనుక సో చాలామంది సో దీన్ని ఆస్పిషియస్ డే కింద అంటే మంచి రోజు కింద తీసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. అందువల్ల సో ఈరోజు 1 అవర్ ట్రేడింగ్ అనేది ఓపెన్ చేస్తారన్నమాట. సో మనం టైమింగ్స్ చూస్తే కనుక ఈరోజు మార్కెట్ టైమింగ్స్ చూస్తే కనుక 1:30కి మనకి ఓపెన్ అవుతుంది. 1:45కి మనకి ప్రీ మార్కెట్ సెషన్ 15 minutes నడుస్తుంది అనమాట. ఆ తర్వాత 1:45 నుంచి 2:45 దాకా 1 అవర్ ట్రేడింగ్ సెషన్ నడుస్తుంది. సో 2:55 నుంచి 3 PM మనకి ఏదైతే ట్రేడింగ్ క్లోజ్ అవుతుంది అనమాట. సో చాలామందికి డౌట్ ఉంది ఏంటి అంటే కనుక ఈక్విటీ డెలివరీలో బై చేసుకోవచ్చా, ఈక్విటీ ఇంట్రాడే చేసుకోవచ్చా, F&O చేసుకోవచ్చా అని చాలామంది డౌట్ ఉంది. కమోడిటీస్ చేసుకోవచ్చా అన్ని డౌట్ ఉంది అనమాట. అన్నీ కూడా చేసుకోవచ్చు. మీరు లాంగ్ టర్మ్ కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదు ఈక్విటీ ఇంట్రాడే చేసుకుందాం అంటే చేసుకోవచ్చు. సో సేమ్ డే క్లోజ్ చేసుకోవచ్చు. ఈవెన్ F&O పొజిషన్స్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఈవెన్ కామోడిటీ కూడా మీరు చేసుకోవచ్చు గైస్. బట్ 1 అవర్ టైం మాత్రమే ఉంటుంది. 2:45కి మళ్ళీ మార్కెట్ క్లోజ్ అయిపోతుంది గైస్. సో ఇది మనకి మొహరత్ ట్రేడింగ్ డే టైమింగ్స్ అనమాట. సో అలాగే మొహరత్ ట్రేడింగ్ డే రోజు చాలామంది చేసేది ఏంటి అంటే కనుక ఈవెన్ కొత్త మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు కానీ ఆల్రెడీ సస్టైన్ లేదా పెద్ద వాళ్ళు కూడా సో మొహరత్ ట్రేడింగ్ డే రోజు మంచి రోజు కింద తీసుకొని ఆస్పిషియస్ డే కింద తీసుకొని సో ఏం చేస్తారంటే ఇంకా సో మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట. ఈవెన్ మీరు ఇప్పుడు దాకా స్టార్ట్ చేయకపోయినా ఈరోజు మంచి రోజు కింద తీసుకొని ఒక్క స్టాక్ అయినా సరే బై చేసుకోండి, ఒక్క షేర్ ఏదైనా సరే తీసుకొని బై చేసుకోండి. సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే కనుక మంచి రోజు మంచిగా స్టార్ట్ చేసాం, మన లాంగ్ రన్ మార్కెట్లో ఉంటామని చెప్పేసి సో ఆస్పిషియస్ డే కింద సో ఈ విధంగా చేస్తారన్నమాట. సో అలాగే చాలామంది ట్రేడింగ్ కూడా చేస్తుంటారు. బట్ అదంతా ఏంటంటే ప్రాఫిటబుల్ ఏమి ఉండదన్నమాట. ఎందుకంటే కనుక మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ 10 years మార్కెట్ అబ్జర్వ్ చేస్తే కనుక 2014 నుంచి 2024 ఆల్మోస్ట్ 2 sessions తప్పితే రిమైనింగ్ అన్ని ఇయర్స్ కూడా మార్కెట్స్ కొంత పాజిటివ్గానే క్లోజ్ ఇచ్చాయి. సో లాస్ట్ ఇయర్ 0.41% అరౌండ్గా మార్కెట్ సో మొహరత్ ట్రేడింగ్ డే రోజు ఇంక్రీజ్ అయిందనమాట. సో 2023లో సో 0.52%, 2022లో 0.88% దాకా ఇంక్రీజ్ అయింది. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే కనుక ఇవి గ్యాప్ అప్స్ ఓపెన్ అయిపోతాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మొహరత్ ట్రేడింగ్ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద పడడానికి ట్రై చేసి సైడ్ వేస్లో మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి, చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ట్రేడింగ్లో మనకంత మూమెంట్ అనేది ఉండదన్నమాట. సో ఈరోజు సో అందువల్ల చాలామంది ఏంటంటే కనుక ట్రేడింగ్ కన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రిఫర్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి సో లాస్ట్ ఇయర్స్ పర్ఫార్మెన్స్ అనమాట. అలాగే ఈ వీడియోలో మనం సో మార్కెట్ అనాలిసిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేద్దాం. మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, మనం 25,000 లెవెల్ బ్రేక్ అయిన నుంచి కూడా మనం డిస్కస్ చేస్తాం. మార్కెట్స్ కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉన్నాయని చెప్పుకున్నాం. సో కంప్లీట్గా మార్కెట్ అనేది ఎవ్రీడే కూడా పైకి వెళ్తుంది. బట్ మండే రోజు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ప్రీవియస్ స్ట్రాంగ్ ర్యాలీ కన్నా కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. సో మార్నింగ్ అంతా కూడా మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. సో ఇది మనకి స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది గైస్. సో 26,000 లెవెల్ మనకి మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక SGX నిఫ్టీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ప్రజెంట్ 26,013 కొంత 90 points దాకా కూడా మనకి కొంత గ్యాప్ అప్ కనిపిస్తుంది అనమాట. సో మ్యాక్సిమం కొంత గ్యాప్ అప్ ఉండే ఛాన్స్ ఉంది. చెప్పాను కదా మొహరత్ ట్రేడింగ్ రోజు మనకు కొంత గ్యాప్ అప్ ఉంటుంది, ఆ తర్వాత మార్కెట్ సైడ్ వేస్ వెళ్ళిపోతుంది. బట్ ఈ ఇయర్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో ఎగ్జాక్ట్గా అదే జరగాలని లేదు కదా, ఏదైనా జరగవచ్చు. సో 26,000 లెవెల్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో 25,950 నుంచి 26,000 లెవెల్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. ఈ రోజు కానీ లేదనుకుంటే థర్స్డే కానీ మనకి ఆ రీజన్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇమీడియట్ సపోర్ట్స్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక 25,750 సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే 25,500 నుంచి 550 రీజన్ నెక్స్ట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ షార్ట్ ర్యాలీ అయింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా సరే షార్ట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, రీసెంట్గా టాప్ కంపెనీస్
కంపెనీస్ ఏవైతే రిజల్ట్స్ పోస్ట్ చేశారో అందువల్ల మార్కెట్ బాగా ర్యాలీ ఇస్తుంది. రిలయన్స్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, సో ఈ స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఇవి కొంత బాగా ర్యాలీ ఇస్తున్నాయి తప్పితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అంత మొమెంటం లేదు. సో దీన్ని మనం కాషన్లో పెట్టుకోవాలి, సో జాగ్రత్తగా చూసుకోవాలి. సో అందువల్ల ఇమీడియట్ సపోర్ట్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే చాలామంది బీఎస్సీ స్టాక్ గురించి అడుగుతున్నారు, ఫర్దర్ లెవెల్స్ ఏంటి అని. సో బీఎస్సీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2500 నుంచి 550 రీజన్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది అనమాట. అందువల్ల ఇక్కడ చాలా లాస్ట్ 3-4 డేస్ బట్టి కూడా మనకి సో ఈ రీజన్ టెస్ట్ చేసి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఈ రీజన్ బ్రేక్ అయితే అప్పుడు మనం 2800 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు కేసు. అలాగే ఈ వీడియోలో మనం ఒక 10 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. సో ఏదైతే మనకి నెక్స్ట్ దివాళీ దాకా హోల్డ్ చేసుకోవడానికి అనమాట. సో మీరు కూడా అనాలిసిస్ చేసి మాత్రమే తీసుకోండి. నేను ఏ విధంగా ఈ స్టాక్స్ పిక్ చేశానో డిస్కస్ అనేది చేద్దాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ L&T అనమాట. సో ఈ పర్టికులర్ కంపెనీకి చాలా అంటే చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. సో బల్క్ ఆర్డర్స్ వస్తున్నాయి అనమాట. స్టాక్లో అంత హెవీ మూమెంటం లేదు, కొంత స్టాక్ హై లెవెల్స్లో ఉంది. సో 1 or 2 డిప్స్ ఎప్పుడు కూడా సో 1 ఇయర్కి అయినా సరే ఒకేసారి బై చేయకండి. మార్కెట్స్ మనకు అన్ప్రెడిక్టబుల్. మార్కెట్స్ ఒకవేళ పడితే కనుక స్టాక్లో కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 3500 చాలా మంచి లెవెల్ అనమాట. 3500 నుంచి 3600 ఒకవేళ ఏమైనా స్లైట్ డిప్ వస్తే ఈ రీజన్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఏదైతే లాట్ ఆఫ్ ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ 1 or 2 క్వార్టర్స్లో ఆర్డర్స్ అన్నీ కూడా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తే కనుక రెవెన్యూస్ విలువ కొంత బాగా ఉండే ఛాన్స్ ఉంది. ఆటోమేటిక్గా మనకి స్టాక్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. 4500 లెవెల్స్ నుంచి 5000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇది మనకి L&T గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్ కేసు. బజాజ్ ఫైనాన్స్ మనం 900 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసాం. చాలా మంచి మొమెంటం కనిపించింది. ప్రజెంట్ కొంత బాగా పెరిగింది. సో ఒకవేళ అక్యుములేట్ చేసుకుందాం అనుకుంటే 1050 అలాగే 950 2 లెవెల్స్ కాన్సన్ట్రేట్ చేసుకుని హోల్డ్ చేసుకుని మనం 1200 నుంచి 1300 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు కేసు. విదిన్ 1 ఇయర్ పీరియడ్లో హెవీగా ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ కొంత పడినా రేజ్ అయినా బట్ ఓవరాల్ 1 ఇయర్ పీరియడ్లో మనకి 1200 నుంచి సో 1300 1350 లెవెల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది నాకు సెకండ్ పిక్ అనమాట బజాజ్ ఫైనాన్స్. సో ఫస్ట్ 5 to 8 స్టాక్స్ మనం స్ట్రాంగ్ ఫండమెంటల్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బెల్ అనమాట. సో బెల్ కూడా సో కొంత బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ ఇయర్ కూడా లాస్ట్ 1 ఇయర్లో 250 స్టాక్ కాస్త మోర్ దెన్ 400 పైకి కూడా వెళ్ళిందనమాట. ఫర్దర్గా కూడా మనకి అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. సో బట్ 1 or 2 డిప్స్ అక్యుములేట్ చేసుకోవడం చాలా బెటర్ గైస్. సో 350 నుంచి 360 లెవెల్స్ మంచి లెవెల్స్ అనమాట. సో అక్యుములేట్ చేసుకోవడానికి ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్కి టెస్ట్ చేసింది. సో ఈ రీజన్ అలాగే సో ఈ రీజన్ మనం అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో మినిమం టు మినిమం 480 నుంచి 500 ఈవెన్ 550 ఒకవేళ మంచి మార్కెట్స్ బాగుంటే 550 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి బెల్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే జిఆర్ఎస్సి. సో జిఆర్ఎస్సిని పిక్ చేయడానికి కారణం ఏంటంటే కనుక ఆల్మోస్ట్ 3500 నుంచి మంచి కరెక్షన్లు దొరుకుతుంది 1000 పాయింట్స్. అంతేకాకుండా సో ఏదైతే కొంతమంది అనలిస్టులు ఈ పర్టికులర్ స్టాక్ని కొంత సో అప్ సైడ్ హ్యూజ్ టార్గెట్స్ ఇచ్చారన్నమాట ఈ దివాళీకి. సో వన్ ఆఫ్ ద స్టాక్ ఈ స్టాక్ కూడా మనకి కొంత రేడార్లో ఉంది స్టాక్స్లో. సో అందువల్ల ఇది కూడా కొంత పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో 2400 నుంచి 2500 రీజన్ కొంత మంచి రీజన్ అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ కోసం లైక్ 1 year 1.5 year పీరియడ్లో మనకి ఈజీగా ప్రీవియస్ హై లెవెల్ 3500 నుంచి 4000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అయినా చేయొచ్చు కేసు. అది మనకి జిఆర్ఎస్సి గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ అదానీ పవర్. అదానీ పవర్ మనం 150 రీజన్ డిస్కస్ చేసాం. బ్రేక్ అయితే అక్యుములేట్ చేసుకోవచ్చని మంచిగా ర్యాలీ ఇచ్చింది. బట్ మళ్ళీ కూడా స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ ఇక్కడ నుంచి ఏమైనా కరెక్ట్ అయితే కనుక పడే ఛాన్స్ ఉంది. 140 150 రీజన్ చాలా మంచి రీజన్ అనమాట. సో అక్యుములేట్ చేసుకోవడానికి ఈవెన్ 200 250 లెవెల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అయినా చేయొచ్చు కదా వితిన్ 1 year పీరియడ్లో అదానీ పవర్ అనమాట. అలాగే నెక్స్ట్ వన్ ఏంజల్ వన్. ఏంజల్ వన్ 2100 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసాం. సో అందువల్ల మీరు కొంత బాగా పెరిగింది కాబట్టి సో ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని 2100 దగ్గర కొంత లెవెల్స్ యాడ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. 3500 లెవెల్ ప్రీవియస్ లెవెల్స్ అనమాట. ఆ లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ ఈవెన్ 4000 కూడా వెళ్ళింది. బట్ ఏంటి ఒకవేళ సెబీ ఏమైనా సరే సో ఎక్స్పైరీస్ని మంత్లీ ఎక్స్పైరీ కింద కన్వర్ట్ చేస్తే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ లైక్ 1 year 1.5 year పీరియడ్కి ఖచ్చితంగా మనకి సో ఈ పర్టికులర్ స్టాక్ 3500 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి ఏంజల్ వన్ గురించి అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అని కనుక స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్. నెక్స్ట్ ఒక 3 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. ఇవి కొంత వాలిటిలిటీ స్టాక్స్ బట్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి అవలాన్ అనమాట. రీసెంట్ టైమ్స్లో అవలాన్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. స్టిల్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక రేంజ్లో ట్రేడ్ అయ్యేది 800 నుంచి 900 1 year అప్రాక్స్గా 6 to 8 months రేంజ్ ట్రేడ్ అయ్యేది అనమాట. ఆ రేంజ్ నుంచి
చాలా మంచి మొమెంటం కనిపించింది. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కొంత బాగా పెరిగిందనమాట. సో ఒకవేళ యాడ్ చేసుకుందాం అనుకుంటే 1150 నుంచి 1200 అలాగే 1000 సో డిప్స్లో యాడ్ చేసుకోండి, అప్పుడు హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈజీగా మనకి 1400 అలాగే 1600 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అయినా చేయొచ్చు గైస్. సో ఇది మనకి అవలాన్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి అపోలో మైక్రో సిస్టమ్స్ లాస్ట్ 1 year చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఈవెన్ ఎఫ్ఐఎస్ కొంత స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నారు, అందువల్ల స్టాక్లో మంచి పర్ఫార్మెన్స్ కనిపించింది అనమాట. బట్ కాన్సన్ట్రేట్ చేయండి, స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 130 స్టాక్ చాలా బాగా పెరిగిందనమాట. సో ప్రాఫిట్ బుకింగ్ కూడా ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు కూడా స్ట్రాంగ్గా ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. పన్నియండి 250 లెవెల్స్ దగ్గర కొంత అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 250 సో 200 ఇలా డిప్స్లో యాడ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఈజీగా మనకు 350 ఈవెన్ 500 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తే కొంత సో హెవీ స్టేక్ ఇన్వెస్ట్ చేస్తే సో హెవీ మొత్తం స్టేక్ అంతా సెల్ చేయరు, స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత మళ్ళీ అక్యూములేట్ చేసుకుంటారు అనమాట. అందువల్ల కాన్సన్ట్రేట్ చేయండి. సో 350 500 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ డిప్స్లో యాడ్ చేసుకుని ప్రజెంట్ పడుతుంది, కొంత వెయిట్ చేసి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి అనమాట. సో అలాగే ఏజీఐఎల్ ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ 1 yearలో చాలా బాగా పర్ఫామ్ చేసింది, బట్ స్టిల్ ఓవరాల్ పాజిటివ్ ఉంది. 100 రూపీస్ స్టాక్ చాలా బాగా పెరిగిందనమాట. సో ప్రాఫిట్ బుకింగ్ వస్తే చూడండి షార్ప్ సెల్ ఆఫ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో సెల్ ఆఫ్ వచ్చి మళ్ళీ కూడా రివర్సల్ వచ్చింది, అందువల్ల కొంత జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఏజే ఇన్ఫ్రా అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో 250 అలాగే 200 లెవెల్స్ కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. సో 300 400 ఈవెన్ 450 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అయినా చేయొచ్చు అనమాట వితిన్ 1 year పీరియడ్లో. సో ఇది మనకి ఏజీఐఎల్ గురించి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే కొంత ఈ దివాళీకి మనం ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ అనమాట. వీటిలో కొన్ని స్టాక్స్ కొంతమంది అనలిస్టులు కూడా సో ఫోకస్ చేశారు, లైక్ జిఆర్ఎస్ డిస్కస్ చేసాం. సో ఏంజల్ వన్ కూడా కొంతమంది ఏదైతే అనలిస్టులు సో లైక్ ఎస్బీఐ వాళ్ళు కానివ్వండి వాళ్ళు కూడా అనలైజ్ చేశారు అనమాట. రిమైనింగ్ అన్నీ కూడా నేను పర్సనల్గా నా వ్యూలో నేను పెట్టుకున్నవి. సో మీరు కూడా అనాలిసిస్ చేసి మాత్రమే అక్యూములేట్ చేసుకోండి గైస్. సో ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది నాట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.